ఓం శుక్లాం వరదనం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శారదా శారదాంబోజ వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం క్రియాతు. శ్రీమాత్రే నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. భక్తి నిలయం ప్రేక్షకులకి స్వాగతం. మనం ఈ రోజున పితృదోష పరిహారం ఎలా చేసుకోవాలి, పితృదోషం అంటే ఏంటి అనే విషయాల గురించి మనం ఈ రోజున తెలుసుకుందాం. చాలామందికి ఇంట్లో ఆలస్యంగా పెళ్ళిళ్ళు అవ్వవు. అదేవిధంగా అయినా కూడా వాళ్ళ మధ్య ఎప్పుడు కూడా గొడవలు జరుగుతూ ఉంటాయి, విడిపోయేంత స్థాయికి వచ్చేస్తారు. అదేవిధంగా ఇంట్లో ఆడవాళ్ళకి మగవాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వవు. చిన్నపిల్లలకి అస్తమానం ఏదో ఒక రోగం వస్తుంది, తగ్గదు. అదేవిధంగా చిన్నప్పుడే కళ్ళజోళ్ళు వస్తాయి. ఇంట్లో వాళ్ళకి బాగా చిన్నపిల్లలకు కూడా ఎక్కువగా తలపోట్లు రావడం, కంటి సంబంధమైన బాధలు కలగడం, ఎంత డబ్బు వచ్చినా నిలబడకపోవడం, ఎప్పుడూ కూడా సంపాదించిందంతా కూడా నీళ్ళల్లా ఖర్చు అయిపోతూ ఉండడం, ఎంత సంపాదించినా కూడా మానసిక పరిస్థితి బాగోలేకపోవడం, ఇంట్లో ఏదో సమస్య ఇలాగ నిరంతరం ఎంతో అప్పులు చేసినా కూడా తీరకపోవడం, ఇలా ఎన్నో రకమైనటువంటి కారణాలకి మూల కారణం పితృదోషము. అంటే మన తాతలు తండ్రులు చేసినటువంటి దోషాలు మనకు తగులుతాయి అన్నమాట. కాబట్టి ఇటువంటి వాటికి పరిహారం మనం ఎలా చేసుకోవాలంటే, జాతకంలో కూడా రవితో శని రాహుకేతువులు కలిసినా కూడా పితృదోషం ఉంది అని చెప్తూ ఉంటారు. కాబట్టి జాతకంలో గ్రహ ప్రభావం వల్ల కూడా ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇలాంటివన్నీ కూడా పితృదోష పరిహారం కావాలి అంటే మనం మన ఇంట్లో ఎవరైతే తండ్రి తల్లి లేదా తాతల ఎవరైతే కాలం చేశారో వాళ్ళు కాలం చేసినటువంటి తిథి ఏమిటో తెలుసుకోవాలి. తిథి తెలుసుకుని ఆ తిథి రోజు నాడు వాళ్ళ కోసం ప్రత్యేకంగా పిండ ప్రదాన కార్యక్రమం చేయడం, అదేవిధంగా వాళ్ళ పేరు చెప్పి అన్నదానం చేయడం, వస్త్రదానం చేయడం, ఇంట్లో ఉదక శాంతి అనే కార్యక్రమం జరిపించుకోవాలి. అది మాలాంటి పురోహితుల్ని మమ్మల్ని సంప్రదిస్తే తప్పకుండా పితృదోష నివారణ కార్యక్రమాలు జరిపిస్తాం. అదేవిధంగా ఈ యొక్క ఉదకశాంతి చేసుకోవడం వల్ల మంత్రాలతోటి ఆ ఇంటికి పట్టినటువంటి పితృదోషం కానీ ఎటువంటి దోషాలైనా కూడా పోవడానికి ఉదకశాంతి చక్కని పరిహారం. ఈ ఉదకశాంతి మీ ఇంట్లో కనుక జరిపించుకుని తెల్ల ఆవాలు సాంబ్రాణి కలిపి మంత్రపూర్వకంగా ఇంట్లో ధూపం అనేది వేయడం జరుగుతుంది. అలా చేసినప్పుడు మీ ఇంట్లో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. పితృదోషానికి ప్రత్యేకంగా మీరు ఇంట్లో పూజ చేసుకోవాలి. మీ పితృదేవతలకి పూజ చేసుకున్నట్లయితే మీ ఇంట్లో పితృదేవత సంబంధమైన పూజలు చేసుకుని పితృదోష పరిహారం చేసుకుంటే మీ ఇంట్లో వివాహం ఆలస్యం అయినప్పుడు వాళ్ళందరికీ కూడా తొందరగా వివాహం జరుగుతుంది. పిల్లలు ఎప్పుడూ కూడా సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉంటారు. అదేవిధంగా మీ ఇంట్లో ఆర్థిక సమస్యలు అనేవి ఉండవు, ఇంట్లో ఎప్పుడు కూడా గొడవలు అనేవి ఉండవు. కాబట్టి మీరు ఎవరినైనా సరే తెలుసుకుని మీ ఇంట్లో పితృదోషం ఉందా లేదా అనేటటువంటి విషయాన్ని తెలుసుకుని ఆ దోష పరిహారం జరిపించుకోండి. మీ పెద్దలకు పెట్టినప్పుడు అంటే వినాయక చవితి వెళ్ళిన తర్వాత 15 రోజులు పెద్దల రోజులు మహాలయ పక్షాలు, దీన్నే పితృపక్షం అంటారు, అప్పుడు చేస్తారు. అప్పుడు చెయ్యలేకపోతే మకర సంక్రాంతి నాడు చేసుకోవచ్చు. అప్పుడు కుదరకపోతే ప్రతి అమావాస్య నాడు అంటే ఏదో ఒక అమావాస్య నాడు మీ ఇంట్లో పితృ సంబంధమైన పూజా కార్యక్రమాలు, పెద్దలకి పేరు చెప్పి దానాలు ధర్మాలు చేయడం వల్ల మీ తల్లిదండ్రుల పేరు చెప్పి దర్భలతోటి నల్ల నవ్వులతో బ్రాహ్మణుని తీసుకొచ్చి ఆ గోత్రాలు పేర్లు చెప్పి తర్పణాలు విడిచిపెట్టి పిండ ప్రదానం చేసి పితృదేవతా పూజ మీ ఇంట్లో అమావాస్య నాడు జరిపించుకుంటే మీ పితృదేవులు సంతోషించి మీ ఇంట్లో ఉన్న దోషాలన్నీ కూడా పరిహారం అవుతాయి. కాబట్టి పితృదోషం ఉందో లేదో తెలుసుకోండి. ఉన్నా లేకపోయినా కూడా మీ ఇంట్లో ఎక్కువగా ఆర్థికపరమైన సమస్యలు, కుటుంబ సమస్యలు ఎక్కువగా ఉన్నా, రుణబాధలు ఎప్పటికీ తీరకపోతున్నా, మీ పిల్లలు అస్తమానం అనారోగ్యం పాలవుతున్నా కూడా మీ ఇంట్లో ఒక్కసారి మీ పెద్దవారికి పితృదేవతల పూజ జరిపించండి. చక్కగా పిండ ప్రదాన కార్యక్రమం చేయించండి. వాళ్ళ పేరు చెప్పి దాన ధర్మాలు చేయండి. వాళ్ళకి పేరు చెప్పి నల్ల నువ్వులు నీళ్లు తర్పణాలు విడిచిపెట్టండి. అలా పితృదేవతా సంతుష్టి వల్ల మీ గోత్రం వంశం అన్నీ కూడా అభివృద్ధిలోకి వచ్చి మీకంతా మంచే జరుగుతుంది.
కాబట్టి మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులకి ఉంటే చక్కగా చూసుకోవడం, లేకపోతే ఈ పితృ సంబంధమైనటువంటి కార్యక్రమాలు మన తాతలు ఇస్తే మన తండ్రి ఉన్నాడు, మన తండ్రి ఉంటే మనం ఉన్నాం. కాబట్టి చాలామంది తాతల ద్వారా ఆస్తినే కాదు ఇటువంటివి కూడా పంచుకోవాలి. కాబట్టి ఇటువంటి పితృదేవతా సంబంధమైన కార్యక్రమాలు మానకూడదు. కాబట్టి చెయ్యడం అనేది చెప్పదగినటువంటి సూచన. కాబట్టి పితృ సంబంధమైన కార్యక్రమాలు చేయండి. మీ పితృదేవతలు ఆనందిస్తే మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా తొందరగా పెళ్ళిళ్ళు అవుతాయి. తొందరగా మీ ఇంట్లో గృహ నిర్మాణం కానీ, గృహప్రవేశ యోగం కానీ, ఉద్యోగంలో మంచి స్థిరత్వం కానీ, పెద్దల యొక్క అనుగ్రహం ఉంటే మనకంతా శుభమే జరుగుతుంది. కాబట్టి మమ్మల్ని సంప్రదించి పితృదోష నివారణ జరిపించుకోండి, సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఆశీర్వదిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.